పెద్దపల్లి సీనియర్ జర్నలిస్ట్ పెరక రమేష్ భౌతిక కాయాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య, మాజీ ఎంపీ సారయ్య గౌడ్, సీనియర్ జర్నలిస్టులు కట్ట నరేందర్, తాడూరి శ్రీమాన్ ఇంకా పలువురు పెరక రమేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి విచారణ వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ సిటీ కేబుల్ పెరక రమేష్ మంగళవారం రోజున రాత్రి గుండెపోటుతో మరణించారు. రమేష్ మరణ వార్త తెలుసుకుని బుధవారం రోజున ఉదయం పెద్దపల్లి పట్టణంలోని వారి నివాసానికి చేరుకుని స్వర్గీయ పెరక రమేష్ భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, మున్సిపల్ కౌన్సిలర్లు, జర్నలిస్ట్ మిత్రులు రమేష్ భౌతిక కాయంపై పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. 25 ఏళ్ల కాలం పాటు జర్నలిజం వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేసిన రమేష్ మృతి ఎంతో విషాదాన్ని మిగిల్చిందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు సి సత్యనారాయణ రెడ్డి అన్నారు. సిఎస్ఆర్ తో పాటు మాజీ ఎంపీ వేముల రామ్మూర్తి రమేష్ భార్య పిల్లలను కలిసి ఓదార్చారు. రమేష్ మరణ వార్త తెలుసుకుని పెద్ద సంఖ్యలోని బుధవారం బాండారికుంటలోని రమేష్ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడెప్పుడో 1990 కాలంలో నిర్మించిన ఇందిరమ్మ సగం కూలిన ఇంటిని చూసి రమేష్ ఆర్థిక పరిస్థితికి ఇక్కడికి చేరుకున్న వారంతా విచారం వ్యక్తం చేశారు. అందులో కొందరు కుటుంబ పరిస్థితి గమనించి అంత్యక్రియల కోసం ఖర్చులకు వితరణ అందించారు. ఒక 2 రోజుల్లో సాయం అందించడానికి మరికొంతమంది అంగీకరించారు. 2.5 దశాబ్దాల సుదీర్ఘ కాలం పాటు సీనియర్ జర్నలిస్ట్ గా కొనసాగిన రమేష్ ఇంట్లో ఈ రోజు ఖర్చు కోసం చిల్లి గవ్వలేదని బంధువులు తెలపడంతో చలించిపోయిన మిత్రులు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అప్పటికప్పుడు కొందరు సాయాన్ని కుటుంబానికి అందజేశారు. అనంతరం రమేష్ భౌతిక కాయం ఊరేగింపుగా స్థానిక ఎస్సీ హిందూ శ్మశాన వాటిక కునారం రోడ్డుకు తరలించి అంతిమ సంస్కారం పూర్తి చేశారు. రమేష్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించిన వారిలో పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి అగ్రికల్చర్ ఆఫీసర్ అలివేని, ఓదెల జెడ్పీటీసీ గంటారాములు, ట్రాన్స్కో ఎస్సీ సుదర్శన్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మల్లయ్య, మైనార్టీ నాయకులు సయ్యద్ మసరద్, సజ్జాద్, ఎస్సీ ఉద్యోగులు సంఘం నాయకులు ఉయిర్ల సురేందర్, టీడీపీ నాయకుడు అక్కపాక తిరుపతి, కుక్క కనకరాజు, బెక్కం ప్రశాంత్, ఆటో నరసయ్య సహా మేడగోని శ్రీనివాస్ గౌడ్, న్యూస్ రీడర్ రమేష్, కెమెరామ్యాన్ కళ్యాణ్, ఇంకా పెద్దపల్లి రిపోర్టర్స్ AP24 శ్రీనివాస్, 360 న్యూస్ ప్రసాద్, రాజ్ న్యూస్ రిపోర్టర్ తిర్రి తిరుపతి, కల్లపల్లి ప్రవీణ్, ఐ న్యూస్ వంశీ, ఎన్టీవీ శ్రీనివాస్, ప్రైమ్ 9 తిరి శంకర్ గౌడ్, నమస్తే తెలంగాణ రిపోర్టర్ రామకృష్ణ, 6 టీవీ అంజీ, అక్షరం న్యూస్ దొమ్మడి రాజేష్, రాంబాబు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేకే కుక్క కనకరాజ్, క్రీసన్ విద్యా సంస్థల చైర్మన్ సయ్యద్ వహదుల్లా అయాజ్, సీనియర్ న్యాయవాది కిష్టయ్య, పెద్ద మొంకూర్ మిట్టపల్లి శ్రీనివాస్, పెద్దపల్లి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వాకర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై రమేష్ మృతదేహం వద్ద నివాళి అర్పిస్తూ సంతాపం తెలియజేశారు. ఇలా ఉంటే రమేష్ మృతికి సంతాప సూచకంగా బుధవారం పెద్దపల్లి హనుమాన్ సిటీ కేబుల్ వార్తా ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు సదానంద ప్రకటించారు.
వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.